ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్ కంప్లీట్ యాక్రిలిక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. అంటే మెయింటెనెన్స్కి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఫినిషింగ్ అనేది చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. వీడియోలో మీకు ఎలా కనపడుతుంది అంత ఐడియా లేదు, కానీ డైరెక్ట్గా వచ్చి చూస్తే ఇంకా నచ్చితే వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అనేవి. వాళ్ళు మనకి కావాల్సిన టైంలో, కావాల్సిన క్వాలిటీలో, కావాల్సిన బడ్జెట్లో మనకి అన్నీ నీట్గా చేయడం జరిగింది వాళ్ళ వర్క్. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు చేసిన వర్క్తో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక 3 BHK ఫ్లాట్ చూపించిపోతున్నాను. ఇందులో ఇంటీరియర్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే చేయించారు వీళ్ళు. సో ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే కనుక ఒక హౌస్ తీసుకున్నా, లేదంటే ఫ్లాట్ తీసుకున్నా, విల్లా తీసుకున్నా, ఏదైనా కూడా మనం ఇంటీరియర్ చేయించుకోవాలని చెప్పి చూస్తుంటాం కదా. సో అసలు మనకి మంచి క్వాలిటీగా హై రేంజ్లో లేదంటే బడ్జెట్ రేంజ్లో ఇంటీరియర్ మంచి క్వాలిటీగా చేయించుకుందామని చెప్పి చూస్తుంటే కనుక తప్పకుండా ఈ వీడియో మీకు యూస్ అవుతుంది. ఈ ఫ్లాట్ మొత్తానికి ఇలా ఇంటీరియర్ చేయించడానికి వీళ్ళకి ఎంత కాస్ట్ అయ్యింది, అసలు ఎక్కడ ఎలాంటి ఐటమ్ అనేది ఇందులో యూజ్ చేశారు వీళ్ళు, అసలు ఎవరు చేశారు ఏంటి, ఇవన్నీ కూడా వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తి వరకు చూడండి, మీకు డెఫినెట్గా యూస్ అవుతుంది ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లాట్ అనేది 1845 SFTతో అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ మోడల్ అయితే ఉంటుంది ఫ్లాట్ అనేది. సో స్టార్టింగ్ ఇలా మనం లోపలికి రాగానే ఒక టీవీ యూనిట్ అయితే కనపడుతుంది లెఫ్ట్ సైడ్ ఇక్కడ. సో సీలింగ్ మొత్తం అంతా కూడా జిప్సమ్ సీలింగ్ అయితే తీసుకున్నారు. సెయింట్ గోబిన్ కంపెనీకి సంబంధించింది. ప్రొఫైల్ లైటింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ టీవీ యూనిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ మనకి ఇక్కడ లోవర్స్ అయితే యూజ్ చేశారు. బ్రౌన్ కలర్ షేడ్లో మనకి చూడడానికి వుడ్ ఫినిష్ లుక్లో అయితే కనపడుతున్నాయి చూడండి. ఇవి మనకి చెదలు పట్టకుండా ఉంటాయి, మెయిన్ దీనివల్ల అడ్వాంటేజ్ అది. అండ్ కలర్ షేడ్ అవడం అట్లాంటిది అయితే ఉండదు, వాటర్ పడినా కూడా పాడవుతుంది ఇది. సో అట్లాంటిది బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ టీవీ బ్యాక్గ్రౌండ్ మనకు కనపడుతుంది. యాక్రిలిక్ షీట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు, మంచి లుక్గా కనపడుతుంది. అండ్ కింద అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేటే, చూడడానికి వుడ్ ఫినిష్ లుక్లో కనపడుతుంది ఇది. అండ్ కింద డ్రాస్ వచ్చేసాయి ఏదైనా మనకి ఐటమ్స్ పెట్టుకోవడం కోసం. అండ్ ఇక్కడ సెటప్ బాక్స్ అట్లాంటిది పెట్టుకుంటాం కదా, రిమోట్తో ఆపరేట్ చేసుకుంటామని చెప్పేసి ఇలా బ్లాక్ గ్లాస్ అయితే తీసుకున్నారు. సో ఇక్కడ యూజ్ చేసి హింజెస్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా హెటిచ్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అంతా సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి, మనం డోర్ అనేది బలవంతంగా వేయక్కర్లేదు, కంప్లీట్ మొత్తం సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి. అండ్ ఈ సైడ్ చూడండి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం ఒక చిన్న లాంగర్ యూనిట్ అయితే చేయించారు ఇందులో వీళ్ళు. సో వీళ్ళు మోస్ట్లీ సెంచరీ ప్లైవుడ్ అయితే వాడడం జరుగుతుంది. 710 గ్రేడ్ది BWP షీట్స్ అయితే యూజ్ చేస్తారు. సో ఇది అంతా కూడా డైనింగ్ స్పేస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది 11x11 సైజులో ఇదంతా డైనింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఆ కార్నర్లో చిన్న పూజా మందిర్ తీసుకున్నారు. అండ్ ఈ పక్కన చూడండి ఇది మనకి వ్యానిటీ యూనిట్ తీసుకున్నారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టైల్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ టచ్ మిర్రర్ కూడా తీసుకున్నారు వీళ్ళు, చూపిస్తాను అది కూడా దగ్గరికి వెళ్ళి మీకు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 3 BHK ఫ్లాట్ అనేది హైదరాబాద్ బాచుపల్లిలో అయితే ఉండడం జరిగింది. గోతిక్ పెంటగాన్ అని చెప్పేసి అయితే ఉంది. ఆ ప్రాజెక్ట్లో మనకి ఫ్లాట్ అయితే చేయడం జరిగింది. టోటల్ ఇంటీరియర్ వర్క్ మొత్తం అంతా. ఈ వర్క్ అంతా కూడా ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు అయితే చేయించారు ఫ్రెండ్స్. టోటల్ ఇంటీరియర్ వర్క్ మొత్తం అంతా కూడా వీళ్ళు. సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ తీసుకున్నారు. పక్కనే చూసుకున్నట్లయితే ఒక క్రాకరీ యూనిట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఈ ఫ్లాట్ మొత్తం అంతా చూసుకున్నట్లయితే కంప్లీట్ అన్నీ కూడా లైట్ కలర్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా డార్క్ షేడ్ కలర్స్ అట్లాంటిది అయితే యూజ్ చేయలేదు. అన్నీ కూడా చూడడానికి చాలా డీసెంట్గా అయితే ఉంటాయి పెయింటింగ్స్ మొత్తం అన్నీ కూడా. సో కింద స్టోరేజ్ వచ్చేసింది. అండ్ మిడిల్లో గ్లాస్ అయితే వచ్చింది చూడండి డైమండ్ షేప్ కట్లోని. అండ్ టాప్లో కూడా స్టోరేజ్ తీసుకున్నారు వీళ్ళు. ఐడల్స్ కూడా డిఫరెంట్ అయితే యూజ్ చేశారు. అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇవ్వడం వల్ల ఆ లైటింగ్ వల్ల మంచి లుక్గా కనపడుతుంది చూడండి. అండ్ ఈ టాప్లో మనకి బ్లాక్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే తీసుకున్నారు. గ్లాస్ వచ్చింది ఇక్కడ మనకి. అండ్ ఇది కూడా సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి. జస్ట్ అలా మూవ్ చేస్తే అవే స్లోగా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంటాయి, సాఫ్ట్ క్లోజింగ్ అవి. అండ్ మిడిల్లో గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే తీసుకున్నారు. చూడడానికి కూడా చాలా బాగుంది గ్లాస్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయడం వల్ల. సో వర్క్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళు ప్లైవుడ్ కూడా సెంచరీ ప్లైవుడ్ అయితే యూజ్ చేస్తారు, 710 గ్రేడ్ది. అండ్ లామినేట్స్ అన్నీ కూడా గ్రీన్, విర్గో ఇట్లాంటి లామినేట్స్, బ్రాండెడ్ లామినేట్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది వీళ్ళు. అండ్ సీలింగ్లో ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది ఇక్కడ. ఆ పక్కన బాల్కనీ వస్తుంది, నేను చూపించట్లేదు, జస్ట్ మనకి ఇదంతా కూడా లోపల కవర్ చేస్తాం. వీడియో అనేది చూపిస్తాను పదండి. అండ్ ఆ చివరన వ్యానిటీ యూనిట్. అండ్ మనకి ఇక్కడ పార్టీషన్ అనేది మరీ ఓవర్గా అయితే ఎక్కడ తీసుకోలేదు ఫ్రెండ్స్ వీళ్ళు, చాలా సింపుల్గా తీసుకున్నారు చూడండి. జస్ట్ ఒక ఫ్లూటెడ్ గ్లాస్ వచ్చింది. అండ్ MS ఫ్రేమ్ ఇది ఫ్లూటెడ్ గ్లాస్ ఇది. ఈ ఫ్రేమ్ అంతా కూడా MS ఫ్రేమ్ ఇది, పౌడర్ కోటెడ్తో తీసుకున్నారు ఇది. సో ప్లేస్ కూడా మరీ ఎక్కువ ప్లేస్ అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంది. అండ్ వ్యానిటీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ టైల్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, దీనికి మ్యాచ్ అయ్యే విధంగానే తీసుకున్నారు.
అండ్ ఇచ్చిన వాష్ బేసిన్ కూడా స్టోన్ ఫినిష్ లుక్లో ఉంది. అండ్ ఇదంతా కూడా టచ్ మిర్రరే, డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా. సో బాగుంది వ్యానిటీ యూనిట్ మొత్తం అంతా. సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది. ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు ఏంటంటే దాదాపు ఒక 16 years నుంచి అయితే ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఈ ఫీల్డ్లోని. వీళ్ళకి ఒకవేళ ప్రాజెక్ట్ ఇచ్చామంటే ముందుగా 3D డిజైన్ అయితే తీసుకుంటారు. కొలతలన్నీ తీసుకుండి కస్టమర్కి ఏం కావాలి ఏంటి ఇవన్నీ నోట్ చేసుకుండి 3D డిజైన్ అయితే ఇస్తారు. ఆ 3D డిజైన్లోనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ, ఈ పెయింటింగ్ కలర్ కాంబినేషన్స్ కానీ, వార్డ్రాప్ లామినేట్ కలర్ కాంబినేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా ముందుగా 3Dలోనే చూపిస్తారు వీళ్ళు మనకి. చూపించి అసలు ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా కస్టమర్ తెలుసుకోండి వాళ్ళకి నచ్చిన విధంగానే 3D అయితే ఇస్తారు. ఆ పరంగానే ఇప్పుడు మనం చూస్తున్న ఈ వర్క్ అంతా కూడా వీళ్ళు చేయించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వార్డ్రాప్లో సెన్సార్ లైట్స్ అయితే తీసుకున్నారు. డోర్స్ ఓపెన్ చేస్తే లైట్స్ ఆన్ అవుతూ ఉంటాయి, ఆ టైప్లో అయితే తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఇది కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడ మనం చూస్తుంది అంతా కూడా. టాప్లో పుష్ డోర్స్ తీసుకున్నారు, కింద ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఇందులోనే ఒక సైడ్ చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగా ఒక గ్లాస్ అయితే తీసుకున్నారు, చూడండి మిర్రర్ అనేది తీసుకున్నారు ఇందులో వీళ్ళు. సో ఈ విధంగా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు. అండ్ దీనికి పక్కన ఒక బాత్రూమ్ అయితే వస్తుంది. దీని పక్కనే ఒక చిన్నది ఏదన్నా ల్యాప్టాప్ యూజ్ చేసుకోవడానికి లేదంటే చిన్నది స్టడీ టేబుల్ మాదిరిగా అట్లాంటిది తీసుకున్నారు. ఇక్కడ లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేశారు. ఓవరాల్ మొత్తం అంతా కూడా ఇదే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ విండోస్కి బ్లైండ్స్ అయితే వచ్చేసాయి. సో చూసాం కదా, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. కిచెను తర్వాత బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చూపిస్తాను. ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను పదండి. ఇప్పుడు టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఉంటుంది గెస్ట్ బెడ్రూమ్ ఇది. సో ఇది వచ్చేసరికి ఈ గెస్ట్ బెడ్రూమ్ ఇది చూస్తున్నారు కదా. ఈ పక్కన వార్డ్రోబ్ తీసుకున్నారు అండ్ సీలింగ్ ప్రొఫైల్ లైటింగ్తో కనబడుతుంది. అండ్ రైట్ సైడ్ చిన్నది ఇక్కడ మనకి స్టడీ టేబుల్ తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాం పదండి మీకు. సో సీలింగ్ డిజైన్ అయితే మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా మనకి పాతకాలం డిజైన్స్ అట్లా లేదు, చాలా సింపుల్గా ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు, ప్లెయిన్గా వచ్చేసాయి. మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్, ఇది కంప్లీట్ మొత్తం హై గ్లాసీ లుక్లో ఉంటుంది. గ్రే కలర్ యూజ్ చేశారు అండ్ బ్లాక్ టీ పట్టీస్ కూడా రావడం జరిగింది ఇందులోని. అండ్ అక్కడ చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించడం జరిగింది చూడండి. గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో డోర్స్ వచ్చేసాయి. ఫినిషింగ్ వర్క్ మొత్తం అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర వర్కర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఉంటారు. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఇంటీరియరే కాదు కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు. చాలా ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్లో కూడా. సో మీకు బడ్జెట్లో కావాలంటే బడ్జెట్లో కూడా కన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కడైనా కూడా చేస్తారు, ఏపీ లేదా తెలంగాణలోని. అండ్ ఇంటీరియర్ కావాలన్నా కూడా ఇంటీరియర్ నార్మల్గానే చేయించడం జరుగుతుంది. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక కింద స్లైడింగ్ డోర్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఈ సైడ్ కూడా వీళ్ళు ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నారు చూడండి. సో ప్లేస్ ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా ఏదన్నా క్లాత్స్ అట్లాంటివి పెట్టుకుంటామని చెప్పేసి ఈ మాదిరిగా తీసుకున్నారు. అండ్ కంప్లీట్ సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి. సో పదండి ఒకసారి కిచెన్లో ఎలాంటి వర్క్ చేశారు ఏంటి అని చెప్పేసి మీకు చెప్తాను. అండ్ ఇప్పటివరకు మీరు చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది. అండ్ కిచెన్ ఫ్రంట్ ఏంటంటే డైనింగ్ ఏరియా తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. దీనికి ఒక ప్లస్ ఇది చెప్పాలంటే పక్కనే వచ్చేసింది. అండ్ కిచెన్ కూడా మనకి ఎక్కడా కూడా క్లోజింగ్ టైప్లో లేదు, టోటల్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు వీళ్ళు. అండ్ చిన్న కౌంటర్ మాదిరిగా కూడా వచ్చింది, మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళిన తర్వాత. అండ్ టాప్లో ఆ 2 హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చారు చూసారా, అది కూడా బాగుంది కిచెన్లోని. ఇదిగోండి కౌంటర్ టైప్ తీసుకున్నారు. ఇక్కడ వుడ్ ఫినిష్ లామినేట్ యూజ్ చేశారు. కంప్లీట్ యాక్రిలిక్ ఫినిషింగ్ ఉంటుంది. కిచెన్ కంప్లీట్ మొత్తం యాక్రిలిక్ ఫినిషింగే. ఇది పూజా మందిర్ ఫ్రెండ్స్. ఇది అంతా సిఎన్సి కట్ మీద వచ్చింది వర్క్ అంతాని. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా వామ్ లైటింగ్ తీసుకున్నారు వీళ్ళు, అలా ప్లెయిన్గా కాకుండా వామ్ లైటింగ్ తీసుకున్నారు. దీనివల్ల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది. అండ్ కింద కూడా 2 డ్రాస్తో పాటు ఏదైనా చిన్నది ప్రసాదాలు అట్లాంటివి పెట్టుకుంటాం కదా, దానికోసం ఒక ప్లాట్ఫామ్ అయితే చేయించేశారు వీళ్ళు. చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది. అండ్ హ్యాండిల్స్ కూడా చాలా చిన్నవి తీసుకున్నారు. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి, స్లోగా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఇవి. సో క్లోజ్ చేసేద్దాము పదండి, ఒకసారి వెళ్ళి కిచెన్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా వర్క్ అనేది చేయించుకుందామని చెప్పి చూస్తుంటే కనుక స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఇది ఇస్తున్నాను, ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఒకసారి కిచెన్ చూపించిన తర్వాత ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. అండ్ ఇందులో మనకి చూసుకున్నట్లయితే 2 లైట్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో ఇచ్చినవి. అండ్ కింద మనకి చిన్నగా ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు. ఈ ప్లాట్ఫామ్ కూడా జెడ్ బ్లాక్, ఇది గ్రానైట్ ప్లాట్ఫాము. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఎంట్రన్స్లో చిన్నది ఐడల్ మాదిరిగా తీసుకున్నారు. సో
సో కస్టమర్ అయితే చాలా సాటిస్ఫై అయ్యారు, మొత్తం వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యారు. నేను లాస్ట్లో చిన్న రివ్యూ కూడా పెడతాను చూడండి. సో ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్ కంప్లీట్ యాక్రిలిక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, అంటే మెయింటెనెన్స్కి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు, అక్కడ ఒక విండో వచ్చేసింది. అండ్ టాప్లో ఎక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే హ్యాండిల్స్ ఉండవు, హ్యాండిల్ లెస్సే ఉంటాయి. టోటల్ మొత్తం అంతా కూడా పుష్ డోర్స్ ఉంటాయి. ఇక్కడ హ్యాండిల్స్ ఇవ్వడం వల్ల కొంచెం అంత లుక్ బాగుంటలేదని చెప్పేసి వీళ్ళు ఈ టైప్లో తీసుకున్నారు. అండ్ రెగ్యులర్గా కూడా మనం అంటే జనరల్గా రెగ్యులర్గా పెద్దగా ఓపెన్ చేయం కాబట్టి హ్యాండిల్స్ పెద్దగా యూజ్ చేయం అక్కడ. అండ్ ఇది ప్యాంట్రీ యూనిట్, ఇది కూడా వీళ్ళు ఏంటంటే నిమ్మీ కంపెనీ తీసుకున్నారు. చాలా స్టోరేజ్ అయితే వచ్చింది ఇందులోని. సో క్లోజ్ చేసేద్దాము ఇది కూడాని. అండ్ పక్కన చూసుకున్నట్లయితే కనుక కింద ప్రొఫైల్ లైటింగ్ వచ్చేసింది వాల్ యూనిట్లోని. ఇక్కడ కూడా గ్లాస్ డోర్స్ అయితే వచ్చేసాయి, బ్లాక్ ప్రొఫైల్ హ్యాండిల్స్ వచ్చాయి చూడండి. గ్లాస్ కూడా మరీ ప్లెయిన్ డార్క్ షేడ్లో లేదు, టింటెడ్ టైప్ తీసుకున్నారు, అంటే లోపల ఏ ఐటమ్ ఉంది ఏంటి అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవడం కోసం. అండ్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు అందులో, అది కూడా బాగా కనపడుతుంది. సో ఇక్కడ షింక్ టాప్లో చూసుకున్నట్లయితే కనుక ప్యూరిఫైర్ అయితే పెట్టించేశారు, దాన్ని డోర్తో కవర్ చేశారు. చూడడానికి ఏదో స్టోరేజ్ యూనిట్ మాదిరిగానే కనపడుతూ ఉంటుంది. సో చూడడానికి కూడా మనకి లుక్గా ఉంటుంది, అలా బయటకు కనపడకుండా లుక్గా అయితే ఉంటుంది. ఈ మాదిరిగా అయితే తీసుకున్నారు ఇక్కడ. అండ్ కింద రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ పెట్టుకోవడం కోసం చిన్నది ప్లాట్ఫామ్ మాదిరిగా తీసుకున్నారు, వుడ్ ఫినిష్ లుక్లో లామినేట్ యూజ్ చేశారు టాప్లోని. అండ్ ఇదంతా కూడా ట్యాండమ్ బాస్కెట్సే. అండ్ ఇక్కడ విక్కర్ బాస్కెట్స్ కూడా తీసుకున్నారు వెజిటేబుల్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం. ఇది 11x12 సైజ్ కిచెన్ ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం చూస్తుంది. సో టోటల్ మొత్తం ఇలా ఇంటీరియర్ చేయించడానికి వీళ్ళకి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అని కూడా మీకు చెప్తాను కదా. వీళ్ళకి వచ్చేసరికి విత్ మెటీరియల్స్తో ఈ పెయింటింగ్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్, టోటల్ మొత్తం ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక 13.5 lakh అయితే అయింది ఫ్రెండ్స్. వీళ్ళకి ఇంటీరియర్కి వచ్చేసరికి 13,50,000 అయితే అయింది. ఈ 1845 SFTలో 3 BHK చేయించడానికి పెయింటింగ్స్ కానీ అండ్ ఫాల్ సీలింగ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ వుడ్ వర్క్ ఇదంతా కూడా వీళ్ళే చేశారు, SS ఇంటీరియర్స్ వల్ల చేయించారు. సో ఇదే విధంగా మీరు కూడా మీ హౌస్ ఆర్ ఫ్లాట్ విల్లా దేనికైనా కూడా ఇంటీరియర్ కానీ లేదంటే కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తారు. కన్స్ట్రక్షన్ కానీ ఏం కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా వీళ్ళు వర్క్ అనేది చేస్తారు. ఇంకొక బెడ్రూమ్ పెండింగ్లో అయితే ఉండిపోయింది, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది లాస్ట్లో చూపిస్తున్నాను మీకు చూడండి. అది చూసిన తర్వాత కస్టమర్ రివ్యూ కూడా వినండి, అసలు ఎట్లా చేశారు వర్క్ ఏంటి అని కూడా సార్ చెప్తారు. సో రూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 11x14 8 సైజులు అయితే ఉంటుంది. మనకి ఫ్రంట్ ఒక డోర్ కనపడుతుంది చూస్తున్నారా, అది బాల్కనీ ఫ్రెండ్స్. అదంతా బాల్కనీ వస్తుంది. అండ్ అక్కడ ఒక చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ చేంజ్ చేశారు. అండ్ ఇదంతా వార్డ్రోబే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఫినిషింగ్ అనేది చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. వీడియోలో మీకు ఎలా కనపడుతుంది అంత ఐడియా లేదు, కానీ డైరెక్ట్గా వచ్చి చూస్తే ఇంకా నచ్చితే వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అనేవి. అండ్ చాలా ప్రాజెక్ట్స్ చేశారు, దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కొన్ని అప్లోడ్ చేసాం మన ఛానల్లో, దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, వీలైతే ఒకసారి అవి కూడా చూడండి. అండ్ ఇది ఒక టీవీ యూనిట్ ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఎక్స్ట్రాగా చేయించారు వీళ్ళు, కస్టమర్కి అడగడం వల్ల ఇట్లా చేయించారు. సో ఇంకేంటంటే మీకు చెప్పాల్సింది వీళ్ళు SFTకి ఎలా తీసుకుంటున్నారు ఏంటి అని కూడా చెప్తాను. జనరల్గా చాలామంది SFTకి ఎంత తీసుకుంటారు ఏంటి అని అడుగుతుంటారు కదా. SFTకి వచ్చేసరికి 1250 రూపీస్ అనేది వీళ్ళు స్టార్టింగ్ తీసుకుంటారు. అది ఎకర్లికి వెళ్తున్నామా, నార్మల్ గ్లాసీకి వెళ్తున్నామా, లేదంటే ఎక్కడ లామినేట్స్ ఎట్లాంటివి యూజ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది, ఏదైనా మనం చేసుకున్న వర్క్ దాన్ని బట్టే ఉంటుంది. సో మీరు ఒకసారి మీకు ఏం కావాలి ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం అన్నీ కూడా. సో ఫ్లాట్ మొత్తం అంతా కూడా మీరు ఆల్మోస్ట్ అలా చూసినట్లే. అసలు వర్క్ అనేది ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి ఈ కస్టమర్, ఈ ఫ్లాట్ ఓనరే మాట్లాడుతూ అన్నారు, ఒకసారి అది కూడా వినండి. హాయ్ ఆల్, నా పేరు ప్రవీణ్. రీసెంట్గా మేము 3 BHK ఫ్లాట్ తీసుకున్నాం. ఇంటీరియర్స్ కోసం సెర్చ్ చేసినప్పుడు చాలా వీడియోస్ చూసాం, ఆన్లైన్లో చాలామందిని కాంటాక్ట్ అయ్యాం. కానీ SS ఇంటీరియర్స్ వాళ్ళు చేసిన వీడియోస్ చూడటం జరిగింది, అయితే మాకు చాలా బాగా నచ్చినాయి. సో మేము ఆ వీడియోస్ చూసి SS ఇంటీరియర్స్ ఓనర్ అయిన గోవిందరాజ్ గారిని కాంటాక్ట్ చేసాము. ఆయన కలిసిన తర్వాత ఆయన మనకి చెప్పడం జరిగింది ఏ బెడ్రూమ్కి ఏ బాగుంటాయి ఏంటి అన్ని డిజైన్స్ అన్నీ చూపించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వన్స్ అంతా నచ్చిన తర్వాత కాన్వర్జేషన్ మేము 3D డిజైన్ ఇచ్చారు మాకు. సో 3D డిజైన్ చూసిన తర్వాత మనకి అది ఫైనలైజ్ అయిన తర్వాత మనకు వర్క్కి వెళ్ళాము. SS ఇంటీరియర్స్ వాళ్ళు మనకి వర్కర్స్ అసైన్ చేయడం జరిగింది. వాళ్ళు మనకి కావాల్సిన టైంలో కావాల్సిన క్వాలిటీలో కావాల్సిన బడ్జెట్లో మనకి అన్నీ నీట్గా చేయడం జరిగింది వాళ్ళ వర్క్. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం SS ఇంటీరియర్స్ వాళ్ళు చేసిన వర్క్తో. 3D డిజైన్ ఫైనలైజ్ అయిన తర్వాత కూడా మేము చాలా చేంజెస్ చెప్పాం, కానీ అన్నీ మనకి చాలా నీట్గా చేశారు. 2 to 3 times అయినా మనకి చేంజెస్ చేయడం జరిగింది.
మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు చేసిన వర్క్తో. సో మీలో కూడా ఎవరైనా ఇంటీరియర్స్ కావాల్సి వస్తే ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు వర్క్ చాలా మంచిగా చేసి పెడతారు. థ్యాంక్ యూ.